నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు జిల్లా రాజకీయ చైతన్యానికి మారు పేరు. అక్కడ తగాదాలు కానీ గొడవలు కానీ లేకుండా చాలా హుందాగా రాజకీయాలు చేయడం మనం ఇన్ని రోజులు గమనించాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు నేర చరిత ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాల్లోకి రావడంతో నేరపూరితంగా మారాయి. మొన్నటికి మొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని చంపేస్తామని చెప్పి ఇంటికెళ్ళి లెటర్ ఇచ్చి వచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ దుండగుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకోవడం కూడా జరిగింది. సో ఆ విషయాన్ని మర్చిపోకముందే ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని హత్య చేస్తామంటూ 5 రౌడీ షీటర్లు ఒక రూమ్లో కూర్చొని మద్యం సేవిస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో అది హాట్ టాపిక్గా మారింది. సో ఇక్కడ చూడండి, కోటంరెడ్డిని లేపేద్దాం, టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర, శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు. వాస్తవంగా 5 రౌడీ షీటర్లు కలిసి మద్యం సేవిస్తూ డబ్బులు కావాలంటే ఏం చేయాలంటే శ్రీధర్ రెడ్డిని చంపేద్దామని చెప్పి డిస్కస్ చేస్తున్నటువంటి ఒక వీడియోని వాళ్ళే ఆ వీడియోని క్యాప్చర్ చేసి దాన్ని ఎవరికి పంపించారో తెలియదు, కానీ ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము, అదేవిధంగా దానికి సంబంధించి హోంమంత్రి గారు ఆల్రెడీ శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం కూడా జరిగింది. శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీని కాదని టీడీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందాడో అప్పటి నుంచి జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగానైనా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చాలనేటువంటి ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి, రాజకీయ వర్గాల్లో కలకలం, వైసీపీ పనే అంటున్న టీడీపీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందన్న వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వాస్తవంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఎప్పుడూ కూడా ఇంతవరకు ఆయన జీవితంలో గన్మెన్లనే వాడలేదు. కానీ ఆయనకు ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు, కానీ ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కడ బయటకు వెళ్ళినా గన్మెన్లను తీసుకుని వెళ్తున్నారు. సో అది చూసినటువంటి నెల్లూరు ప్రజలు ఎందుకు ఈ మార్పు వచ్చింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో అని కూడా చర్చ కూడా జరిగింది. సో దానికి బలం చేస్తూ 5 రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇక్కడ చూడండి, శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ 5 రౌడీ షీటర్లు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మరో 2తో పాటు రౌడీ షీటర్ శ్రీకాంత్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శ్రీకాంత్ ఎవరనుకున్నారు? మొన్న వివాదాస్పద పేరోల్ మీద బయటకు వచ్చినటువంటి ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో అదే లేడీ డాన్ అరుణ బయటకు తీసుకొని వచ్చినటువంటి పేరోల్ ఇప్పించి బయటకు తీసుకొని వచ్చినటువంటి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీకాంత్ కూడా 5 ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈ మొత్తం వ్యవహారము ఇప్పుడు ఆ లేడీ డాన్ ఎవరైతే ఉన్నారో అరుణ ప్రమేయం కూడా ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. సో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఈ కుట్రలో అరుణ అనే మహిళను పావుగా వాడుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ అరుణ అంటే ఎవరో కాదు, ఈ అరుణ అంటే లేడీ డాన్ అని చెప్పి మనము చాలా వీడియోల్లో చర్చించుకున్నాము. ఆ అరుణనే ఈ అరుణ, ఆ శ్రీకాంతే ఈ శ్రీకాంత్ యొక్క సహాయంతో అరుణ ఎవరైతే ఉన్నారో ఈ లేడీ డాన్ గా పిలువబడేటువంటి అరుణ వైఎస్ఆర్సీపీ పెద్దల ఆదేశాల మేరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికైతే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియో బయటకు రావడంతో వాళ్ళ ప్లాన్ బెడిసి కొట్టడము, సో అదే విధంగా ఈ అరుణ అరెస్ట్ కావడము, శ్రీకాంత్ పేరోల్ క్యాన్సిల్ అవడంతో వాళ్ళు ఆ హత్యను పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికే శ్రీకాంత్ పేరోల్ మీదకి బయటకు వచ్చాడా, లేదా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు చర్చిస్తూ ఉండగానే ఈ వీడియో తీశారా అనేటువంటి విషయం కూడా ఇప్పుడు విచారణలో అయితే తేలనుంది. సో మొత్తానికి నెల్లూరులో రాజకీయాలంటేనే చాలా హుందాగా ఉంటాయి. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి నెల్లూరు కూడా ఇది నెల్లూరా, కడపన, కర్నూల, ఇది రాయలసీమలో ఒక ప్రాంతం అన్నట్లు తయారైంది. మొత్తానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మహేష్ కావచ్చు, జగదీష్ కావచ్చు, వినీత్ కావచ్చు, వీళ్ళు ఇంతకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నారు. సో సన్నిహితుల్ని వాడుకొని ఆయన హత్యకు ప్లాన్ వేసినట్లయితే తెలుస్తోంది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం సింపతి కోసమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు. సో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ రౌడీ షీటర్లుగా చెప్పబడేటువంటి జగదీష్ కావచ్చు, మహేష్ కావచ్చు, వినీత్ కావచ్చు, వీళ్ళు ఇంతకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుచరులుగానే ఉన్నారు. సో ఇదంతా కుట్రలో భాగమే అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకవైపు వాదిస్తూ ఉంటే, లేదు ఎలాగైనా ఈసారి నెల్లూరులో తమ
ఆధిపత్యాన్ని కొనసాగించాలి. 2029లో కూడా ఇదే విధంగా ముందుకెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డుకాలం తప్పదనేటువంటి ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉందని అనుకునేటువంటి నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్కరిని హతమారుస్తూ వెళ్తే అట్లీస్ట్ భయపడి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రణాళికను రచించారని చెప్పి కూడా టీడీపీ వాళ్ళు అయితే అంటున్నారు. మరి ఇక్కడ చూడండి, ఆమె ప్రియుడు శ్రీకాంత్తో కలిసి హత్య స్కెచ్ వేశారని, అంటే అరుణ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రియుడు శ్రీకాంత్తో కలిసి హత్య స్కెచ్ వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటంరెడ్డిని హతమారిస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూలూరుపేటలో ఒక టికెట్ ఇస్తామని లేడీ డాన్ అరుణకు వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కనుక హతమారిస్తే నెల్లూరులో గూడూరు కావచ్చు, సూలూరుపేట కావచ్చు, ఏదో ఒక టికెట్ ఇస్తామని చెప్పి టికెట్ ఆశ చూపి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లయితే తెలుస్తోంది. మరి పోలీసు విచారణ మొదలైంది. మరి చూద్దాం, మరి నిజంగా ఎవరున్నారు ఆ వైఎస్ఆర్సీపీ పెద్దలంటే ఏ పెద్దలు? నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందా అని తెలియాలంటే వేచి చూడవలసింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.